పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు మనం పెంతెకోస్తు పండుగను కొనియాడుచున్నాం. ఈ సందర్భంలో మీ అందరికీ కూడా ఈ పెంతెకోస్తు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ పెంతెకోస్తు పండుగ తిరుసభకు చాలా ముఖ్యమైన ఒక పండుగ. ఎందుకనగా తిరుసభ పుట్టినది ఈరోజే. యూదులు 3 ముఖ్యమైన పండుగలు కొనియాడేవాళ్ళు. మొదటిది పాస్కా పండుగ, రెండోది సుకోత్ అనబడు గూడారాల పండుగ, మూడోది పెంతెకోస్తు పండుగ. పెంతెకోస్తు అనే మాటకి 50 అని అర్థం. అనగా యూదులు పాస్కా పండుగ అయిన తర్వాత 50వ రోజు ఈ పండుగ చేసుకునేవాళ్ళు. ఈ 50 అన్నటువంటి మాటకి అనగా 7 వారాలు 7 సబ్బతులు అయిన తర్వాత వచ్చే రోజు అని కూడా ఒక అర్థం ఉన్నది. యూదులు ఈ పండుగకు వేరే వేరే అర్థాలు కూడా ఇచ్చారు. మొదటిగా నోవా తన ఓడ నుంచి బయటకు వచ్చిన తర్వాత 50వ రోజు అని ఒక అర్థం. రెండోది యూదులు ఐగుప్తు నుంచి వచ్చిన తర్వాత సీనాయి పర్వతం వద్ద వారు మోయిజు సమక్షంలో దేవుడితో చేసుకున్న ఉడன்பడిక రోజు అని కూడా ఒక అర్థం. ఏదేమైనా కథోలిక క్రైస్తవులైన మనకు పెంతెకోస్తు పండుగ అంటే పవిత్ర ఆత్మ అపోస్తలుల మీద మరియ మాత మీద వేంచేసి వచ్చినటువంటి పండుగ. ఇది పవిత్రాత్మ పండుగ. పవిత్రాత్మ ఎవరు? త్రియేక దేవునిలో 3వ వ్యక్తి, పితతోను సుతుడైనటువంటి యేసు ప్రభువుతోను సరి సమానమైన ఆరాధనలు అందుకునేవారు. పితనుకి సుతునికి మధ్య ఉన్న ప్రేమ బంధం. లోకాల నెల ఏలేవారు, ఓదార్చేవారు, నేర్పించేవారు, బలపరిచేవారు. ఇలా పవిత్రాత్మకు రకరకాలైన పేర్లు ఉన్నాయి. మనం పాత గ్రంథంలో చూస్తే పవిత్రాత్మ అన్న పేరు కంటే దేవుని ఆత్మ అన్న పేరుతో పిలువబడేది చూస్తున్నాం. మొదటిగా యాకోబు పుత్రుల్లో ఒకడైనటువంటి యోసేపు దేవుని ఆత్మ ఆయన మీద ఉండింది కాబట్టి ఆయన జ్ఞానం పొందినవాడై కలలకు అర్థం చెప్పగలిగే ఆ శక్తిని పొంది ఉండేవాడు. అలాగే సంఖ్యాకాండంలో మనం చూసినట్టు అయితే దేవుని ఆత్మ మోయిజు మీద ఉండగా దేవుడు దాన్ని తీసి 70 మంది పెద్దలకు పంచి ఇచ్చారు. వాళ్ళందరూగా ప్రవచనం పలికారు అని మనం చదువుతున్నాం. ఆ విధంగానే మందసం తయారు చేయడానికి నిర్గమకాండం 31:3 ప్రకారం బెజలల్ అన్నటువంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నారు. ఆ బెజలల్ అన్నటువంటి ఆ వ్యక్తి మీద దేవుని ఆత్మ ఉండింది కాబట్టి ఆయన ఆ యొక్క మందసాన్ని చక్కగా తీర్చిదిద్దాడు. అలాగే న్యాయాధిపతుల కాలంలో దాదాపు 18 మంది న్యాయాధిపతులు ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో ఒత్నియేల్ అన్నటువంటి ఆ న్యాయాధిపతి మీద మరియు గిడియోను, సాంసోను, జఫ్తా అన్నటువంటి ఈ వ్యక్తులందరి మీద కూడా దేవుని ఆత్మ ఉండగా వారు విజయముతో తమ ప్రజలను వారు పరిపాలించారు. అలాగే రాజుల కాలంలో సౌలు మీద కూడా దేవుని ఆత్మ దిగి వచ్చింది. ఆయన అభిషేకం పొందిన తర్వాత దేవుని ఆత్మతో నిండిన వాడై ఆయన తన ప్రజలను పరిపాలించాడు. అలాగే దావీదు కూడా ఆ దేవుని ఆత్మ ఆయన మీద ఉండింది కాబట్టి ఆయన అన్ని విజయాలు సాధించగలిగాడు. అలాగే ప్రవక్తలందరి మీద కూడా ఈ విధముగా పాత గ్రంథంలో దేవుని ఆత్మ అన్న పేరుతో పవిత్ర ఆత్మ వాళ్ళందరినీ కూడా నడిపించారు. నూతన గ్రంథంలో మనం చూసినట్లయితే
యెషయా ప్రవక్త యొక్క ప్రవచనం, అనగా మెస్సియా వచ్చినప్పుడు ఆయన దేవుని ఆత్మతో నిండి ఉంటాడు అన్న ప్రవచనాన్ని 11వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదువుతున్నాం. దేవుని ఆత్మ అతనిపై నిలుచును, అతి విజ్ఞానమును వివేకమును వసుగు ఆత్మ, దూరదృష్టిని బలమును ప్రసాదించు ఆత్మ, దైవ జ్ఞానమును దైవ భీతిని దయచేయ ఆత్మ అని చెప్పబడి ఉంది. మనం చూస్తున్నాం. పవిత్రాత్మ మరియమాత మీద వెంచేసి రాగా మరియ తల్లి యేసు ప్రభును తన గర్భమందు ధరించారు. అలాగే మరియమాత పొందినటువంటి ఆ పవిత్రాత్మ తన గర్భములు యేసు ప్రభును ధరించినటువంటి వారు ఎలిజబెత్తమ్మను సందర్శించినప్పుడు అటు ఎలిజబెత్తమ్మ మరియు బాప్తిస్మ యోహాను ఇద్దరు కూడా పవిత్రాత్మతో నింపబడ్డారు. జకరయ్య అనగా జాన్ ద బాప్టిస్ట్ వారి తండ్రి వారు కూడా ఎప్పుడైతే పవిత్రాత్మ ఆయన మీద దిగి వచ్చిందో అప్పుడు అంతవరకు మూగవాడై ఉన్నటువంటి ఆయన నోరు తెరిచి దేవుడిని స్తుతించడానికి మొదలుపెట్టాడు. అలాగే సిమియోను, అన్న అన్నటువంటి వీళ్ళందరి మీద కూడా పవిత్రాత్మ నిలిచి ఉండేది. మరి ముఖ్యంగా పెంతెకోస్తు పండుగ రోజు అపోస్తలుల మీదకి పవిత్రాత్మ వేంచేసి వచ్చారు. పవిత్రాత్మ వాళ్ళ మీదకి దిగి రాగా వాళ్ళందరూ కూడా పలు భాషలో మాట్లాడారు. అనగా దేవుని ఆత్మ యావేలు గ్రంథంలో 2వ అధ్యాయం 28-29 వచనాల్లో చెప్పబడినట్టు నా ఆత్మ నేను అందరి మీద ప్రజలందరి మీద గుమ్మరిస్తాను అని చెప్పినటువంటి రీతిలో వీరు తమ బోధనను బోధించినప్పుడు ప్రజలందరూ కూడా వారి సొంత భాషల్లో వాళ్ళు వినగలిగారు. ఈ విధముగా మనము నూతన గ్రంథములో పవిత్రాత్మ యొక్క ప్రసన్నమును చూచుచున్నాం. పవిత్రాత్మ వేరు వేరు రూపములో వేరు వేరు సందర్భాల్లో ప్రజల మీద దిగి వచ్చారు. యేసు ప్రభు జ్ఞానస్థానం పొందినప్పుడు పావురం రూపంలో దిగి వచ్చారు. అలాగే అపోస్తలుల మీదకి పవిత్రాత్మ అగ్ని రూపంలో దిగి వచ్చారు. అలాగే పవిత్రాత్మ యొక్క ప్రసన్నము గాలితో కూడా ఉండటం మనం చూస్తున్నాం. గాలి వీచినప్పుడు పవిత్రాత్మ క్రైస్తవుల మీద వచ్చింది మనం గమనిస్తున్నాం. అలాగే దేవుని ఆత్మ పవిత్రాత్మ నీటి మీద అలలాడుచుండెను అని కూడా మనం చూస్తున్నాం. మేఘము మరియు అభిషేకానికి వాడబడేటువంటి తైలము ఇవన్నీ కూడా పవిత్రాత్మ యొక్క ప్రసన్నమును, తద్వారా వారు పవిత్రాత్మతో నిండుటకు ఇవన్నీ కూడా ఒక రకంలో సహాయపడ్డాయి అని మనం చూస్తున్నాం. పవిత్రాత్మ అపోస్తలుల మీదకి వేంచేసి వచ్చినప్పుడు వారందరూ కూడా దేవుని యొక్క శక్తితో నింపబడిన వాళ్ళే ప్రభువుకు సాక్ష్యం ఇచ్చుటకు వచ్చారు. పేతురు ఆ రోజు బయటికి వచ్చి ఆయన చేసినటువంటి ఆ బోధన విన్నటువంటి వాళ్ళు 3,000 మంది ఆ రోజు జ్ఞానస్థానం పొందారు. అనగా ఆ రోజే తిరుసభ పుట్టినది అని మనం చెప్పచ్చు. తద్వారా వారు నూతన తిరుసభలో ప్రజలను ఆత్మశక్తితో నడిపించారు. ఈ పవిత్రాత్మ వరములతో నింపబడిన వాళ్ళే వాళ్ళు చేసినటువంటి అద్భుత కార్యముల ద్వారా ప్రభువుకు సాక్ష్యం ఇచ్చారు. వారు చెప్పుచున్నది యథార్థమని ఆ అద్భుతాలు నిరూపించుచున్నవి. లూకా సువార్త 13:11 మనం చూస్తే, మీరు ఎంత చెడ్డవారైనను మీ బిడ్డలకు మేలు వస్తువులు ఇవ్వడానికి మీకు తెలుసును కదా. మరి అటువంటప్పుడు తండ్రి దేవుడు ఎంతగా మీకు పవిత్రాత్మని ఇవ్వడు అని చెప్పే వచనాన్ని మనం గుర్తుకు తెచ్చుకోవాలి. అనగా మనం అడిగినట్టయితే, వేడుకున్నట్టయితే మనకు దేవుడు తన ఆత్మను ఇవ్వగలరు, పవిత్రాత్మతో మమ్మల్ని నింపగలరు. అనగా ఏ మతంలో లేనటువంటి ఒక శక్తి ప్రభు దగ్గర ఉన్నది, అదే పవిత్రాత్మ. యేసు ప్రభు 3 బహుమానాలు మనకిచ్చారు. మొట్టమొదటిది దివ్య సత్ప్రసాదము, గురుత్వం.
రెండవది స్లీవ కింద తన తల్లినే మనకిచ్చారు. మూడవది పవిత్రాత్మ. క్రైస్తవులుగా మనకు ఈ పవిత్రాత్మ యొక్క ప్రసన్నం ఉన్నది. పవిత్రాత్మ యొక్క వరముల ద్వారా మనం శక్తిని పొందగలమని మనకు చాలామందికి తెలియదు. పవిత్రాత్మ యొక్క ప్రసన్నం మనం వాడుకోవటం లేదు. ఒకరోజు భిక్షగాడు తన కుమారుని పిలిచాడు. అయ్యా, నేను చనిపోయే రోజు ఆసన్నమవుతున్నది. నేను నీకు ఇచ్చేదంటూ ఏమీ లేదు. ఇదిగో ఈ బొచ్చ, ఇది మా నాన్న నాకు ఇచ్చాడు, నేను నీకు ఇస్తున్నాను. ఇది ఒకటే నేను నీకు ఇవ్వగలిగింది. దీన్ని పెట్టుకొని నువ్వు భిక్షమెత్తుకొని జీవించుకో అన్నాడు. సరే నాయన అని తీసుకున్నాడు. ఆయన మరణించాడు. తర్వాత ఈయన యథావిధిగా ప్రతి చోట వెళ్ళి భిక్షమెత్తుకొని బతుకుతున్నాడు. ఆ బొచ్చ ఎట్టుందంటే మరకలతో మచ్చలతో నిండిపోయి నల్లగా, అతడు ఎంత గడిగినా కూడా అలాగే ఉంటూ ఉంది. ఇలా ఆయన ఒక్కొక్క స్థలానికి వెళ్ళి ఒక్కొక్క వ్యక్తి దగ్గర భిక్షమెత్తుకొని జీవిస్తుండగా ఒక అంగడికి వెళ్ళాడు. ఆయన కొన్ని నాణ్యాలు ఈ గిన్నె మీద వేశాడు. ఆ గిన్నెలో ఆ నాణ్యాలు పడినప్పుడు వచ్చిన సౌండ్, ఆ శబ్దం ఏదో తేడాగా ఉంది. అప్పుడు ఆ అంగడాయన ఆ బొచ్చని తీసుకొని తన వద్ద ఉన్నటువంటి ఒక శీలతో దాన్ని గోకి చూశాడు. ఒరే నాయనా, ఏంట్రా ఇది అన్నాడు. ఏందయ్యా, నువ్వు అసలు భిక్ష పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ బొచ్చు మామూలు బొచ్చు కాదు, ఇది బంగారుతో చేయబడినది. చూసావా, దీని విలువ ఎన్నో కోట్లు. నువ్వు దీన్ని వినియోగించుకో. నీకింత మాత్రం తెలియకుండా ఇన్ని రోజులు నువ్వు అష్ట కష్టాలు పడుతున్నావే అన్నాడు. అలాగే మన జీవితంలో కూడా పవిత్రాత్మ మనకు ఉన్నారు అన్న ఆ యొక్క సంగతి మనకు తెలియటం లేదు. పవిత్రాత్మ యొక్క ప్రసన్నము మనలో ఉంది. ఆ పవిత్రాత్మిక వరములు మనం వాడుకుంటే దానికి మించినటువంటి ఒక సంతోషం మనకు లేదు. పవిత్రాత్మ యొక్క వరములు 7: జ్ఞానము, బుద్ధి, విమర్శ, దృఢము, తెలివి, భక్తి, దైవ భయం. పవిత్రాత్మను మనం మన జ్ఞానస్థానంలో పొందాం. జ్ఞానస్థానంలో మనం పొందినటువంటి పవిత్రాత్మ మనల్ని దేవుని బిడ్డలుగా చేసింది. మనలో ఉన్నటువంటి పాపాన్ని కడిగేసింది. అబ్బా తండ్రి అని పిలవలేటువంటి ఆ యొక్క ఒక గొప్ప అవకాశం మనకిచ్చింది. మనల్ని తిరుసభలో చేర్చగలిగి తిరుసభలో సభ్యులుగా చేసింది. భద్రమేభంగంలో మనం పొందినటువంటి పవిత్రాత్మ మనల్ని మన విశ్వాసంలో దృఢపరిచి ప్రభువుకు మనం సాక్షులుగా ఉండేటట్టు మనల్ని బలపరుస్తుంది. అలాగే గురు పట్టాభిషేకంలో నేను పొందినటువంటి పవిత్రాత్మ, ఇదిగో మీరు తెచ్చే కానుకలు దేవుడికి సమర్పించి అప్పరసములను ప్రభు యొక్క శరీరక్తంలోగా మార్చి ఇచ్చే ఆ యొక్క వరమును నాకు ఇచ్చింది గురుత్వంలో. అలాగే మేత్రానులుగా వారు పొందినటువంటి పవిత్రాత్మ వారి పరిపూర్ణతను సూచించున్నది. అపోస్తల యొక్క వారసత్వంలో వచ్చినటువంటి పీఠాధిపతులు ఈ పవిత్రాత్మను పరిపూర్ణంగా పొంది ఉన్నారు. వారి వద్ద నుండి గురువుల వద్ద నుండి విశ్వాసం పొందుతున్నారు. అందులో ముఖ్యమైనది భద్రమే అభ్యంగం. ఈ భద్రమైన అభ్యంగం ద్వారా మనము ఈ గొప్ప వరాలు పొందుతున్నాం. మొట్టమొదటిగా జ్ఞానం. జ్ఞానం అంటే ఏమిటి? సత్యాన్ని తెలుసుకోగలిగి తద్వారా న్యాయాన్ని పాటించగలిగే ఒక పరిస్థితి. ఉదాహరణకి దానియేలు సుసాన్న కథలో ఆయన ఏ విధంగా సత్యాన్ని కనుక్కోగలిగాడు, న్యాయంను పాటించగలిగాడు మనం చూస్తున్నాం. అలాగే ఆ జ్ఞానముతో నిగూఢ రహస్యాలు దేవుడు మనకు అనుగ్రహిస్తారు. అలాగే బుద్ధి. ఈ బుద్ధి ద్వారా మనకు దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క జ్ఞానంలో ఒక భాగం ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోగలిగి మంచిని ఎన్నుకోగలిగేటువంటి ఒక పరిపక్వం మనకిస్తుంది. విమర్శలో మన జీవితంలో విడమరిచి చూసే ఆ యొక్క జ్ఞానం, తద్వారా ఏ దారి మనకు మంచిది
అని మనం తెలుసుకోగలిగే రీతిలో, ఇతరులకి మనం తెలిపే రీతిలో మనం నడిపించేది ఈ యొక్క విమర్శ అన్నటువంటి ఈ వరం. ఇక దృఢమనగా మనం నమ్ముకున్న విశ్వాసానికి మన ప్రాణమైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉండేది. ఆ ధైర్యం మనము అపోస్తలుల జీవితంలో మనం చూస్తున్నాం. స్టెఫాను తాను పొందినటువంటి ఆ విశ్వాసం కొరకు తన ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అలాగే అపోస్తలు అందరూ కూడా. ఇక తెలివి అన్నప్పుడు అటు లోక విషయాలకి దేవుని యొక్క చట్టాలకి పోల్చి మనకు తెలిసినటువంటి విషయాలను అటు దేవునికి విరుద్ధముగా పోకుండా, దైవ చట్టానికి విరుద్ధముగా జీవించకుండా, మరియు లోక దృష్టిలో మనం న్యాయం పాటించగలిగి తద్వారా మనము ఇతరుల్ని మంచి మార్గంలో నడిపించగలిగేది. అలాగే భక్తి అన్నప్పుడు దేవుని మీద మనం చూపించినటువంటి ఆ విశ్వాసం జీవితం మన ప్రార్థన ద్వారా, మన అనుదిన ప్రవర్తన ద్వారా మనము అటు దైవ ప్రేమకు సోదర ప్రేమకు విరుద్ధముగా కాకుండా ప్రార్థన యందు నిలకడగా ఉండేటువంటి ఆ వరం. అలాగే దైవ భయం అనగా దేవుడు మనల్ని ఎక్కడ నరకంలో వేస్తాడేమో అని భయపడేది కాదు. నన్ను ఇంతగా ప్రేమించే ఆ దేవుణ్ణి నేను ఎక్కడ పోగొట్టుకుంటానో ఏమో అని భయపడుతూ దైవ చట్టాన్ని పాటిస్తూ ఉండేది. ఇవి వరములు. ఇవి కాకుండా పవిత్రాత్మిక ఫలములు కూడా ఉన్నాయి. అవి ఏమిటనగా సోదర ప్రేమ, జ్ఞాన సంతోషము, సమాధానము, ఓర్పు, దయ, మేలెగిన తనము, తాలిమి, శాంతము, విశ్వాసము, మర్యాద, నిగ్రహము మరియు విరక్తత్వం. ఈ 12 కూడా పవిత్రాత్మిక ఫలములు అని చెప్పబడుచున్నాయి. ఏ ఒక వ్యక్తి పవిత్రాత్మతో జీవిస్తారో, సావైన పాప స్థితి లేకుండా దేవ ఇష్టప్రసాద స్థితిలో దేవునికి ప్రియముగా ఎవరైతే జీవిస్తారో వారికి పవిత్రాత్మ ఈ వరాలన్నీ కూడా అనుగ్రహిస్తారు. ఇవి కాకుండా ప్రత్యేక వరములు కూడా ఉన్నాయి. చూడండి, పవిత్రాత్మ ఎంత గొప్ప దేవుడు అంటే, ఆయన వద్ద మనలో ఉంటే, ఆయన మనలో ఉంటే, మనం ఆయనలో ఉంటే ఈ వరాలు, ఫలాలు, ప్రత్యేక వరాలు కూడా మనం పొందగలం. అపోస్తులు ఈ ప్రత్యేక వరాలు పొంది ఉన్నారు. ఈ ప్రత్యేకమైన వరాలను 3 తెగలుగా మనం విభజించవచ్చు. మొట్టమొదటి వాక్య వరములు అనగా ప్రవచనము, భాష వరము, భాషలు వివరించే వరం. ఈ 3 కూడా వాక్య వరములు అని పిలువబడుతున్నాయి. తిరుసభలో పవిత్రాత్మ ఎవరినైతే ఎన్నుకుంటారో వారికి ఇటువంటి వరాలు ఇస్తారు. అందరికీ అన్ని ఇవ్వరు. అలాగే రెండవదిగా గుర్తులు. పవిత్రాత్మ యొక్క ప్రత్యేక వరములో 2వ తెగకు చెందిన గుర్తులు అనగా విశ్వాసము, స్వస్థత వరము మరియు అద్భుతాలు చేయవరం. అపోస్తులు ఏ విధంగా ఈ వరాలు పొంది ఉన్నారంటే, వాళ్ళు వెళ్ళిన చోటంతా కూడా అద్భుతాలే. ఎప్పుడైతే ప్రజలతో అద్భుతాలు చూశారో వాళ్ళ విశ్వాసం ఇంకా ఎక్కువైనది. చాలామంది ప్రభు మీద విశ్వాసం ప్రకటించి క్రైస్తవులయ్యారు. ఇక 3వది జ్ఞానవరములు. జ్ఞానవరములు అనగా వివేకపూరితమైనటువంటి వాక్యము, విజ్ఞానపూర్వకమైనటువంటి వాక్యము, ఆత్మల వివరించే వాక్యం. ఈ 9 వరాలు కూడా ప్రత్యేక వరాలని పిలువబడుతున్నాయి. యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, ఇది కేవలము అటు గురువులకనో లేక సన్యాసులకనో కన్యాస్తులకనో ఇవ్వబడింది కాదు. ప్రభువు తాను ఎన్నుకునే వారందరికీ ఇస్తారు. ప్రభువు తన యొక్క ప్రసంగములు అన్నారు, చెడ్డవారైన మీరు మీ బిడ్డలకు మేలి వస్తువులు ఇచ్చుటకు మీకు తెలియను కదా. అట్లుండగా ఎంతగా పవిత్రాత్మ దేవుడు మన పరలోక తండ్రి అని అన్నారు. మనం అడగాలే కానీ ప్రభు తప్పక మనకి ఈ వరాలు ఇస్తారు. అన్ని వరాలు అందరూ పొందకపోవచ్చు, కానీ తప్పక మనం అడిగినప్పుడు మన పరిస్థితికి తగ్గట్టుగా, అవసరానికి తగ్గట్టుగా
తిరుసభకు ఏదైతే ఉపయోగకరమో ఆ స్థలంలో ఆ వరం ప్రభు మనకి ఇవ్వగలరు. ఒకరోజు ఒక ఆమె ఒక గురువు దగ్గరికి వెళ్ళి స్వామి అని ఆమె నోరు తెరిచి అడగడానికి ముందుగానే స్వామి ఆమెను అడిగారు, అమ్మ నీకు కడుపు నొప్పి ఉందా అని అడిగారు. స్వామిని మొట్టమొదటిగా ఆమె చూస్తుంది. ఆమె వెళ్ళింది కడుపు నొప్పి అని చెప్పి స్వస్థత పొందుటకు ఆమె నోరు తెచ్చి చెప్పడానికి ముందుగానే స్వామికి ఎట్ట తెలిసింది? ఈ విషయం స్వామిని అడిగినప్పుడు ఆమె లోపలికి కాలు పెట్టగానే నాకు కడుపు నొప్పి వచ్చింది. తద్వారా ప్రభువు ఈమెకి ఈ యొక్క బాధ ఉన్నది నాకు తెలియజేస్తున్నారు. ఆ విధంగా ఆ వ్యక్తి యొక్క బాధని గ్రహించగలిగాను అంటారు. అలాగే పవిత్రాత్మ వరములు ఎన్నో ఉన్నాయి. మన జీవితంలో మనము ప్రభువులాగా జీవించుటకు ఈ వరాలు మనకు సహాయపడుచున్నాయి. పవిత్రాత్మ మనల్ని ప్రభులాగా మారుస్తుంది. ఆల్టర్ క్రిస్టుస్, మరో క్రీస్తుగా మనల్ని మారుస్తుంది. పవిత్రాత్మ ప్రభులాగా మనల్ని నడిపించడానికి సహాయపడుతుంది. అలాగే ప్రభు చేసినటువంటి అద్భుతాలు మనం కూడా మన జీవితంలో చేసేదానికి అది మనకు సహాయపడుతుంది. రెండోది, పవిత్రాత్మ మనల్ని ప్రభువుకు సాక్షులుగా నిలుపుతుంది. ఎటువంటి కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా నేను ప్రభువుకు సాక్షిగా ఉంటాను అన్నటువంటి ఆ దృఢ చిత్తమును జీవించి చూపించుటకు, రుజువు చేయుటకు ఈ యొక్క శక్తి మనకు ఇవ్వబడుతుంది, ఆ ధైర్యం మనకి ఇవ్వబడుతుంది. అలాగే పవిత్ర ఆత్మ మనల్ని అన్ని సత్యములందు మనల్ని నడిపిస్తారు. దేవుని యొక్క బిడ్డ తప్పు చేయడానికి, అసత్యం ఆడడానికి ఒక పరిస్థితి రాకుండా ప్రభు ఆత్మ ఆయన నడిపిస్తుంది. అలాగే పవిత్ర ఆత్మ మన పాపాలు మనకు నెప్తికి తెస్తుంది. మనం చేసేది తప్పు అయితే మనకు నిరూపిస్తుంది. మనం మర్చిపోయినటువంటి పాపాలు మనకు తెలియజేస్తుంది. అలాగే పవిత్ర ఆత్మ పరిశుద్ధ గ్రంథం యొక్క రహస్యాలు, వివరాలు, ఆ వాక్యాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకున్నటువంటి సత్యం, అవన్నీ కూడా పవిత్ర ఆత్మ మనకు తెలుపుతుంది. ఆ విధంగానే పవిత్ర ఆత్మ క్రైస్తవులు మనల్ని ఐక్యపరుస్తుంది. మనమందరం కూడా ఒకే విశ్వాసం కలిగిన వాళ్ళుగా జీవించడానికి సహాయపడుతుంది. యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, మన జీవితంలో మనం పవిత్ర ఆత్మతో నిండిన వారుగా మనం జీవించాలి. పవిత్రాత్మ మనలో లేనట్టయితే ఇక మనం క్రైస్తవులుగా ఉండేదంటే అర్థమే లేదు. ఉప్పు తన సారమును పోగొట్టుకుంటే ఆ ఉప్పు ఇంకెందుకు పనికిరాదు. అలాగే నీళ్లు లేని బావి ఎందుకు, వాసన లేనటువంటి పువ్వు ఎందుకు, పవిత్రాత్మ లేనటువంటి క్రైస్తవుడు ఎందుకు? ఈ పెంతెకోస్తు పండుగ రోజు పవిత్రాత్మను చూసి మనం ప్రార్థన చేద్దాం. పవిత్రాత్మ మనల్ని అభిషేకించాలని తన వరములతో, ఫలములతో, ప్రత్యేక వరములతో మనల్ని నింపాలని ప్రత్యేకంగా ఈరోజు మనం ఈ పూజలో వేడుకుందాం.